Hello everyone, welcome to Tara IAS, Think Tara. My name is Vaishnavi and I'm the faculty of Tara IAS. So ee roju manam the Hindu analysis ni discuss cheskuntunnam for 27th of November 2024. Let's start the video without any further delay. So let us look at the first article. So ee particular article titled From a Republic to a Republic of Unequals అని చెప్పేసి టైటిల్ ఉన్న ఈ ఆర్టికల్ ని రాసింది ఎవరంటే వెంకట నారాయణ్ సేతురామన్. సో హీస్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ పొలిటికల్ సైన్స్ అండ్ హిస్టరీ అట్ క్రైస్ట్ యూనివర్సిటీ బెంగళూరు. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ రాయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఎస్టర్డే మనం సంవిధాన్ దివాస్ సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి సో ఆ కాంటెక్స్ట్ లో ఈ పర్టికులర్ ఆర్టికల్ ని కొంచెం డిఫరెంట్ వేలో రాయడం జరిగిందనమాట. ఓకే, బేసికలీ ఈ పర్టికులర్ ఆర్టికల్లో సేతురామన్ గారు హీ ఈస్ ఎంఫసైజింగ్ అపాన్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద సొసైటీ. ఓకే, సో ఇతను ఏమంటున్నారంటే మన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ సో దే హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ సర్టెన్ ఆర్టికల్స్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ రిక్వైర్స్ ది సోషలిస్ట్ ప్రిన్సిపల్స్. సో సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ని ఎన్ష్యూర్ చేస్తూ ఈక్వాలిటీని ఎన్ష్యూర్ చేస్తూ లాట్ ఆఫ్ ఆర్టికల్స్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హీ వాజ్ స్పెసిఫిక్లీ ఎంఫసైజింగ్ అపాన్ ద పార్ట్ 3. ఓకే, పార్ట్ 3 అనేది ఫండమెంటల్ రైట్స్ ని ఎన్ష్యూర్ చేస్తుంది అన్నారు. బట్ ఈ ఆర్టికల్ మెయిన్ గా ఈ ఆర్టికల్లో పేర్కొన్న ఒక 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటంటే సో పార్ట్ 4 లో ఉన్న డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ లో భాగంగా ఉన్న 2 ఆర్టికల్స్ ని ఇతను పేర్కొనడం జరిగింది. వన్ సచ్ అన్ ఆర్టికల్ ఈస్ ఆర్టికల్ 38 clause 2 అన్నమాట. అండ్ అనదర్ ఆర్టికల్ హీ వాజ్ స్ట్రెస్సింగ్ అపాన్ ఇన్ దిస్ ఆర్టికల్ ఇస్ ఆర్టికల్ 39 clause C. సో బేసికలీ ఆర్టికల్ 38 clause 2 ఏదైతే ఉందో సో దిస్ బేసికలీ స్పీక్స్ అబౌట్ ఇన్కమ్ ఈక్వాలిటీస్ ఇన్ ద సొసైటీ. ఓకే, మనం ఏదైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తామో దాంట్లో ఈక్వాలిటీస్ అనేది రావాలి అని చెప్పేసి ఆర్టికల్ 38 clause 2 చెప్తే 39 clause C స్పీక్స్ అబౌట్ ద వెల్త్ ఈక్వాలిటీస్ అనమాట. వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్ గా ఉండాలి. ఓకే, ఈక్విటీ అనేది మనం అచీవ్ కావాలి అని చెప్పేసి ఆర్టికల్ 39 clause C మాట్లాడుతుంది. సో బేసికలీ దిస్ ఆర్టికల్ ఈస్ ఫోకసింగ్ అపాన్ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఈస్ ఫోకసింగ్ అపాన్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ సొసైటీ. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో డిఫరెంట్ డేటాని కూడా కోట్ చేయడం జరిగింది అనమాట సేతురామన్ గారు. సో బై కంపేరింగ్ ద ఇండిపెండెన్స్ డ్యూరింగ్ ద ఇండిపెండెన్స్ పీరియడ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎలా ఉన్నాయి. సో 1991 రిఫార్మ్స్ ద్వారా 1991 రిఫార్మ్స్ ద్వారా మనం ఎల్పిజి సో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అనే ఎకానమిక్ పాలసీ న్యూ ఎకానమిక్ పాలసీని తీసుకొచ్చి వీ హ్యావ్ గ్లోబలైజ్డ్ ద వరల్డ్, రైట్. సో మన ఇండియా ఎకానమీ ఏదైతే ఉందో దాన్ని మనం ఓపెన్ అప్ చేసాం. దీని తర్వాత ఫోకస్ చేశారు. ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏం చెప్తున్నారు అని అంటే 1991 తర్వాత ఎస్పెషలీ ఆఫ్టర్ ది ఎల్పిజి రిఫార్మ్స్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ ఎక్కువగా అయ్యాయి. సో బ్రాడన్ అప్ అయ్యాయి. ఓకే, సో దిస్ ఇస్ వాట్ హీస్ ఎంఫసైజింగ్ అపాన్. ఎందుకు అని అంటున్నారు అని అంటే డిపిఎస్పీస్ లో భాగంగా ఆర్టికల్ 38 clause 2, 39 clause C లో స్పెసిఫికలీ మనం ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ గురించి వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ ఉండొద్దు అని మాట్లాడుతున్నాం కానీ రియల్ టర్మ్స్ లో ఎస్పెషలీ ఆఫ్టర్ 1991 రిఫార్మ్స్ మనకి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి కనబడుతున్నాయి సొసైటీలో. ఓకే, సో ఎందుకు ఈ పర్టికులర్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉన్నాయి. సో వాట్ ఈస్ ద డేటా హీ మెన్షన్డ్ టు యాక్చువల్లీ సబ్స్టాన్షియేట్ ద పాయింట్స్ అనేది మనం ఈ ఆర్టికల్లో చూస్తాం. బేసికలీ ఈ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ ఇస్ రిలేటెడ్ టు GS2 కాన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో సోషల్ జస్టిస్ లో భాగంగా ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఉన్న డేటా అండ్ అనాలిసిస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో బేసికలీ ఫస్ట్ హీ వాజ్ ఎంఫసైజింగ్ అపాన్ వాట్ డస్ రిపబ్లిక్ మీన్. రిపబ్లిక్ అంటే ఏంటి? రిపబ్లిక్ అంటే నథింగ్ బట్ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ది గవర్నెన్స్ వేర్ సావర్నిటీ లైస్ విత్ ద పీపుల్. ఓకే, సావర్నిటీ ఏదైతే ఉంటుందో అది ప్రజల చేతుల్లో ఉంటే దాన్నే మనం రిపబ్లిక్ నేచర్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటాం. అండ్ మెయిన్ ఫీచర్ ఆఫ్ ద రిపబ్లిక్ గవర్నమెంట్ ఆర్ రిపబ్లిక్ స్టేట్ ఏంటంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎవరైతే ఉంటారో. ఓకే, హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇస్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా కదా. సో దిస్ పర్టికులర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ షుడ్ బి అ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అనమాట. అప్పుడు ఆ పర్టికులర్ స్టేట్ ని మనము ఒక రిపబ్లిక్ స్టేట్ గా కన్సిడర్ చేస్తాం ఇన్ అకార్డెన్స్ విత్ ది లా. So it ensures equal rights, liberties and opportunities for all the citizens, promoting the ideas of justice, liberty, equality and fraternity. So Indian context lo chuskunte republic anedi it was envisioned as a society where structural inequality. So asalu enduku republic nature of the government man teeskochamanante we had lot of caste inequalities, class inequalities, gender inequalities. To ensure equality of status and opportunity in India,
ఇండియన్ సొసైటీ ఈ పర్టికులర్ రిపబ్లికన్ నేచర్ ని మనం తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సో రిపబ్లిక్ లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అని అంటే యూ కెన్ యాక్చువల్లీ లుక్ అట్ దిస్ పర్టికులర్ డయాగ్రామ్. రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది, పాపులర్ సావర్నిటీ అనేది ఉంటుంది, అంటే పీపుల్ చేతిలో పీపుల్ విల్ హ్యావ్ ద high decision making tendencies anamata, and also the representative government. So basically these three are the important features of the republic government. Okay, so what is the constitutional vision towards the egalitarianism? So ee particular article lo deen gurinchi kuda mention chesaru. Let's see that. So constitution is emphasizing on equality of opportunity, and it also aims to create a society free from inequalities. So main ga inequalities ఏమేం దాంట్లో ఉండకూడదు, సో స్టేటస్ అనేది ఉండకూడదు, స్టేటస్ లో ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉండకూడదు, వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉండకూడదు, అండ్ ఆపర్చునిటీస్ లో కూడా ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదు అని చెప్పేసి మన కాన్స్టిట్యూషన్ ఎంఫసైజ్ చేస్తుంది. ఈవెన్ మన ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ ఆర్ ప్రొటెక్టింగ్ ద సివిల్ లిబర్టీస్ అండ్ ఆల్సో దే ఆర్ ఎన్ష్యూరింగ్ ద ఈక్వాలిటీ బిఫోర్ లా. ఓకే, సో ఈక్వాలిటీ అనే ప్రిన్సిపల్ ని కాన్స్టిట్యూషన్ ఎప్పటికీ త్రూ వేరియస్ మీన్స్ ఎంఫసైజ్ చేస్తూనే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, సో దిస్ విల్ యాక్చువల్లీ డైరెక్ట్ ద స్టేట్ టు రెడ్యూస్ ద ఇన్ఈక్వాలిటీస్. సో ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనకి ఆర్టికల్ ఏదైతే నేను ఇంతకు ముందు మెన్షన్ చేశాను, ఆర్టికల్ 38(2) అండ్ ఆర్టికల్ 39(c) అనేవి స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, so and also if you look at the ideological foundation, so reflecting Royism, liberalism, the constitutional framework prioritizes not just formal equality but also a substantive equality by creating conditions for the marginalized groups to rise. So basic ga manaki నార్మల్ ఈక్వాలిటీ అనే కాదు, ఫార్మల్ ఈక్వాలిటీ అనే కాదు, బట్ దే ఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ ది మార్జినలైజ్డ్ సెక్షన్స్. సో కాన్స్టిట్యూషన్ లో మనకున్న ప్రొవిజన్స్ ఎలా ఉన్నాయంటే ఈవెన్ దే ఆర్ సపోర్టివ్ టువర్డ్స్ ద మార్జినలైజ్డ్ సెక్షన్స్, వల్నరబుల్ సెక్షన్స్. సో వాళ్ళకి సఫిషియంట్ ప్రొవిజన్స్ మన కాన్స్టిట్యూషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, సో దాట్ దే కెన్ యాక్చువల్లీ రైజ్. ఓకే, ఈ ఇన్ఈక్వాలిటీస్ అనే ట్రాప్ నుంచి వాళ్ళు బయటపడడానికి లాట్ ఆఫ్ ప్రొవిజన్స్ ని మనం ఇంట్రడ్యూస్ చేసాం. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఆల్సో వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ కి రిలేటెడ్ ఉన్న ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ పార్ట్ ఆఫ్ డిపిఎస్పీస్ అనమాట. We know DPSPs are not legally enforceable, right? So DPSPs ని మనం జస్టిషియబుల్ పార్ట్ లో పెట్టలేదు. సో ఖచ్చితంగా వీటిలో ఏదైనా మనకి లాస్ జరిగితే కోర్ట్ కి మనం అప్రోచ్ అవ్వలేము. సో దే ఆర్ నాట్ లీగలీ ఎన్ఫోర్సబుల్. సో దట్ ఈస్ ద ప్రాబ్లం అన్నమాట. సో అందుకే మనకి ఇన్ఈక్వాలిటీస్ అనేవి స్టిల్ దే ఆర్ ఎగ్జిస్టింగ్. ఓకే, so how did the judiciary support this particular vision? So judiciary kuda through various case laws and through various cases has supported equality and welfare state anamata. So for example DS Nakara and others versus Union of India case 1982 lo jarigindi. So it has reinforced the socialist aspects of the constitution. Okay, it was advocating about the welfare state. So mana daggara unna socialism edaithe untundo, so it is more of an నెహ్రూవియన్ సోషలిజం అనమాట. సో అన్నిటిని ఈ పర్టికులర్ సోషలిజం అనే ఆస్పెక్ట్స్ ని ఎంఫసైజ్ చేశారు ఈ పర్టికులర్ కేసులో. అండ్ ఆల్సో ఎయిర్ ఇండియా స్టాట్యుటరీ కార్పొరేషన్ వర్సెస్ యునైటెడ్ లేబర్ యూనియన్ అనే కేసు 1996 లో ప్లేస్ అవ్వడం జరిగింది. సో దిస్ ఆల్సో ఎంఫసైజ్డ్ ద రోల్ ఆఫ్ స్టేట్ ఇన్ ప్రమోటింగ్ ఎకానమిక్ అండ్ సోషల్ జస్టిస్ ఆల్సో. అండ్ నెక్స్ట్ ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో కూడా సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ అదర్ కోర్ట్స్ రికగ్నైజ్డ్ ద నీడ్ ఫర్ ఎక్స్పాండింగ్ ద రైట్స్ ఫర్ ద వీకర్ సెక్షన్స్. సో వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ యొక్క రైట్స్ ని ఎక్స్పాండ్ చేయడంలో ఈ పర్టికులర్ కేసు ఫోకస్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫోకసింగ్ అపాన్ ప్రొవైడింగ్ ది ఆపర్చునిటీస్, బేసిక్ ఆపర్చునిటీస్ మెయిన్ గా వీకర్ సెక్షన్ కి ప్రొవైడ్ చేస్తే దే కెన్ యాక్చువల్లీ హ్యావ్ అన్ అప్లిఫ్ట్మెంట్ ఇన్ దేర్ లైఫ్. ఓకే, సో ద జుడిషియరీ ఆఫెన్ reiterated the importance of DPSPs and upheld the state's duty to intervene and reduce the inequality. So despite of DPSPs being in the non-justiciable part of the constitution, DPSPs అనేవి చాలా నెసెసరీ అని చెప్పేసి త్రూ వేరియస్ జడ్జ్మెంట్ జుడిషియరీ అనేది ఎప్పుడు చెప్తూనే వచ్చింది అనమాట. ఎందుకంటే డిపిఎస్పీస్ విల్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ది ఇన్ఈక్వాలిటీస్ దట్ ఆర్ దేర్ ఇన్ ద సొసైటీ. ఓకే, సో నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇఫ్ యూ కంపేరింగ్ విత్ 1947 లెవెల్స్, 1960s, 1970s అండ్ 1980s వరకు కూడా ఇన్ఈక్వాలిటీస్ అనేవి తగ్గడానికి ఒక స్కోప్ అనేది ఏర్పడింది. బట్ సో 1990s లో బికాస్ ఆఫ్ రీ ఓపెనింగ్ అప్ ఇన్ ద ఎకానమీ, ఓకే, ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల
ఏమైంది అని అంటే ఈ పర్టికులర్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రైజ్ అవ్వడం జరిగింది అనమాట. సో పోస్ట్ 1990 నియో లిబరల్ రిఫార్మ్స్ ఏవైతే తీసుకొచ్చామో దిస్ హ్యాస్ లెడ్ టు ద రీట్రీట్ ఆఫ్ ద స్టేట్ ఫ్రమ్ వెల్ఫేర్ కమిట్మెంట్స్. ఓకే, సో వెల్ఫేర్ కమిట్మెంట్స్ వైపు స్టేట్ దృష్టి పెట్టలేకపోయింది post 1991 reforms. So అందుకే as it was having a market driven growth, okay, as it was prioritizing the market driven growth, social equity అనేది మిస్ అవ్వడం మనం చూసాం. అండ్ మనం ఇంకొకటి గమనించింది ఏంటంటే వెల్త్ కాన్సన్ట్రేషన్ అనమాట. సో మనం చూసుకుంటే త్రూ వేరియస్ రిపోర్ట్స్ టాప్ 1% ఆఫ్ ద పాపులేషన్ 40% ఆఫ్ ద వెల్త్ ని క్యారీ చేస్తుంది అనమాట. సో మీరు చూసుకుంటే వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ వేరు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ వేరు. సో వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటంటే సో ఇట్స్ సమ్ టోటల్ ఆఫ్ ఇన్కమ్, అసెట్స్, మిగతా ఏవైతే ఉన్నాయో అన్ని ఒక ఇండివిజువల్ కు ఉన్న అవన్నిటిని వెల్త్ లో కన్సిడర్ చేస్తాం. ఇన్కమ్ ఈజ్ ఓన్లీ వాట్ ఈజ్ ఎర్నింగ్ ఇన్ దట్ పర్టికులర్ ఇయర్ ఆర్ సో. ఓకే, సో వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ లో మనం చూసుకుంటే టాప్ 1% 40% ఆఫ్ ద టోటల్ వెల్త్ ఆఫ్ ద కంట్రీని హోల్డ్ చేస్తున్నారు అనమాట. ఓకే, అండ్ పోస్ట్ కోవిడ్ చూసుకుంటే అండ్ డ్యూరింగ్ కోవిడ్ చూసుకుంటే ఈ పర్టికులర్ థింగ్ అనేది వైడెన్ అయింది అనే చెప్పొచ్చు. ఓకే, బిలియనర్స్ వర్త్ హ్యాస్ గ్రోన్ డిస్ప్రపోర్షనేట్లీ. ఎవరైతే బిలియనర్స్ ఉన్నారో వాళ్ళ వెల్త్ పెరుగుతూనే వస్తుంది ఆఫ్టర్ 1991 రిఫార్మ్స్. ఓకే, లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ లెఫ్ట్ బిహైండ్. అండ్ ఫ్యూచర్ ఆఫ్ రీడిస్ట్రిబ్యూషన్ వైల్ స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్ లైక్ కాస్ట్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్, జెండర్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి స్టిల్ మనం పర్సిస్ట్ చేస్తున్నాం. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీసే కాదు, వీ హ్యావ్ ఈవెన్ సీన్ ద స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్ స్టిల్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇండియన్ సొసైటీ. ఓకే, మనం అఫర్మేటివ్ యాక్షన్స్ తీసుకున్నా, వెల్ఫేర్ పాలసీస్ తీసుకున్నా, దే ఆర్ నాట్ బీయింగ్ సఫిషియంట్ ఎనఫ్ టు అడ్రస్ దిస్ పర్టికులర్ గ్యాప్స్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ మార్కెట్ సిస్టమ్. సో కార్పొరేట్ అండ్ ఎకనామిక్ సిస్టమ్స్ ప్రైమర్లీ బెనిఫిట్ ద ఎలైడ్. సో ఏవైతే ఇప్పుడు మనం తీసుకొస్తున్న కార్పొరేట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎకానమిక్ సిస్టమ్స్ మనం తీసుకొచ్చిన ఎల్పిజి రిఫార్మ్స్ కానివ్వండి, మిగతా కానివ్వండి, అండ్ వాట్ ఎవర్ ద ఇన్స్టిట్యూషన్స్ దట్ వీఆర్ కమింగ్ అప్, ఓకే, ఏవైతే ప్రస్తుతం ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దే ఆర్ బెనిఫిటింగ్ ది ఎలైడ్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్. ఓకే, సో మెజారిటీ పాపులేషన్ అనేది దే ఆర్ లాకింగ్ ది యాక్సెస్ టు ద బేసిక్ ఆపర్చునిటీస్ ఆఫ్ వెల్త్ క్రియేషన్. వెల్త్ క్రియేషన్ కి కావాల్సిన బేసిక్ రిసోర్సెస్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండట్లేదు ఈ పర్టికులర్ లోవర్ స్టేట్ ఆఫ్ ది సొసైటీకి. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ది కార్పొరేట్ సిస్టమ్స్ అండ్ ఎకనామిక్ సిస్టమ్స్ ఆర్ బెనిఫిటింగ్ ది ఎలీట్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ. మరి ఈ రైజింగ్ ఇన్ఈక్వాలిటీస్ మనం చూసాం కదా. సో వాట్ విల్ బి ది ఇంపాక్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్ఈక్వాలిటీస్? ఈ ఇన్ఈక్వాలిటీస్ రైజ్ అవ్వడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయని ఈ పర్టికులర్ ఆర్టికల్లో పేర్కొనడం జరిగిందంటే ఫస్ట్ వన్ ఇస్ ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ పర్టికులర్ ఎకనామిక్ అండ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో సో దీనివల్ల మనకి ఎకనామిక్ మొబిలిటీ అనేది తగ్గిందనమాట. సో ఎవరైతే లోవర్ స్టేట్ ఆఫ్ ద సొసైటీ ఉన్నారో మెయిన్లీ విత్ రెస్పెక్ట్ టు ఇన్కమ్, ఫర్దర్ ట్రాపింగ్ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ ఇన్ టు ద సైకిల్స్ ఆఫ్ పావర్టీ. సో ఇంకా వాళ్ళు పావర్టీలోకి వెళ్ళిపోతున్నారు, ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. సో దీన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక పర్టికులర్ డేటాను కూడా కోట్ చేయడం జరిగింది. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ఇచ్చిన 2024 రిపోర్ట్ ప్రకారం మీరు చూసుకుంటే ఓకే, ఇట్ ఈస్ హైలైటింగ్ ద ఎక్స్ట్రీమ్ డిస్పారిటీస్ అనమాట. సో ఇట్ వుడ్ టేక్ 941 years for a minimum wage earner to match the annual income of the corporate CEO in India. So according to World Inequality Lab report ఏంటంటే 2024లో, so this is one of the interesting thing. సో మీరు మీ try to actually come up with a data book. ఓకే, సో మీరు ఒక డేటా బుక్ ని మెయింటైన్ చేయండి. మీకు ఇలా మంచి డేటా అండ్ ఫ్యాక్ట్స్ దొరికినప్పుడల్లా డేటా బుక్ లో కోట్ చేసుకుంటూ ఉండండి. దట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యూర్ మెయిన్స్ ఎగ్జామ్. ఓకే, సో 941 years పడుతుందంట ఒక మినిమం వేజ్ ఎర్నర్ కి, ఒక కార్పొరేట్ సిఇఓకి ఎర్న్ చేయాల్సిన ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే ఆల్మోస్ట్ ఆ మినిమం వేజ్ ఎర్నర్ కి 941 years పడుతుందంట. అంటే జీవితకాలం సరిపోదు, 9 జన్మలు ఎత్తాలన్నమాట. ఓకే, సో సోషల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? రైజింగ్ ఇన్ఈక్వాలిటీ థ్రెటన్స్ సోషల్ కొహెషన్. సో ఇన్ఈక్వాలిటీస్ ఏదైతే ఉందో ఇది సోషల్ క్యాపిటల్ ని, సోషల్ కొహెషన్ ని కూడా థ్రెటన్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇట్ విల్ క్రియేట్ ద డివిజన్స్ బిట్వీన్ ద రిచ్ అండ్ పూర్ ఎస్ వెల్. ఓకే, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, సో వాళ్ళందరికీ ఎక్కువ డిసడ్వాంటేజ్డ్ పొజిషన్ అనేది మనం ఏర్పడడం చూస్తున్నాం. ఓకే, అండ్ కాన్స్టిట్యూషనల్ థ్రెట్ కూడా ఉంటుంది. సో ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అండర్మైనింగ్ ద డెమోక్రటిక్ అండ్ ద కాన్స్టిట్యూషనల్ ఎథోస్ ఆఫ్ ద జస్టిస్, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ. అంటే కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్టివ్స్ అయినా జస్టిస్ గానీ, ఓకే,
ఈక్వాలిటీ కానీ లిబర్టీని కానీ మనం అచీవ్ చేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ ద రైజింగ్ ఇన్ ఇన్ఈక్వాలిటీస్. ఓకే, ద స్టేట్స్ ఫెయిల్యూర్ టు యాక్టివ్లీ రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ వైలేట్స్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. సో కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వైలేట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ద స్టేట్ ఫెయిల్యూర్ టు యాక్చువల్లీ లుక్ అపాన్ టు డిక్రీజ్ దిస్ పర్టికులర్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గించడంలో స్టేట్ ఫెయిల్యూర్ అవుతుంది కాబట్టి కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ని కూడా వైలేట్ చేసింది అవుతుంది స్టేట్ అని చెప్పేసి ఈ పర్టికులర్ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ఓకే, సో ద హెడింగ్ వాజ్ రిపబ్లిక్ ఫ్రమ్ అ రిపబ్లిక్ ఆఫ్ అన్ఈక్వల్స్ అని ఉంది కదా. సో మరి ఏం చేస్తే వీ కెన్ యాక్చువల్లీ అచీవ్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ రిపబ్లికనిజం ఫ్రమ్ ద రిపబ్లిక్ ఆఫ్ అన్ఈక్వల్స్ దట్ ఈస్ దేర్ టుడే. సో ఏంటంటే అన్ఈక్వల్ సొసైటీ అనేది ఉంది అని మనము త్రూ వేరియస్ ఫ్యాక్ట్స్ చూసాం. సో వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ద సొసైటీ, స్టేట్ ఫెయిల్యూర్ ఎంతవరకు అయింది, ఓకే స్టేట్ ఫెయిల్యూర్ అవ్వడం వల్లే ఇది అయింది అని చెప్పి కొన్ని పాయింట్స్ చూసాం మనం. సో మరి ఏం చేస్తే వీ కెన్ యాక్చువల్లీ అచీవ్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ రిపబ్లికనిజం. ఓకే, సో స్ట్రెంథనింగ్ ది వెల్ఫేర్ కమిటీస్. సో ఏవైతే వెల్ఫేర్ కమిటీస్ ఉన్నాయో లైక్ స్టేట్ మస్ట్ రీఅఫర్మ్ ఇట్స్ కమిట్మెంట్ టు వెల్ఫేర్ పాలసీస్ aimed to reducing income and status disparities. So income disparities and status level లో disparities ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి ఈ వెల్ఫేర్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథెన్ చేయాలి. అండ్ వెల్ఫేర్ పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేసే డిఫరెంట్ సొసైటీస్ ని కానీ డిఫరెంట్ కార్పొరేషన్స్ ని కానీ వాటిని కూడా స్ట్రెంథెన్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఎక్స్పాన్షన్ ఆఫ్ సోషల్ సేఫ్టీ నెట్స్, హెల్త్ కేర్ లో ఇన్వెస్ట్మెంట్, ఎడ్యుకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది క్రూషియల్ అనమాట, ఎస్పెషలీ ఫర్ ద మార్జినలైజ్డ్ గ్రూప్స్. అండ్ ఇంక్లూజివ్ ఎకనామిక్ పాలసీస్ తీసుకురావాలి. సో వీ హ్యావ్ టు కమ్ అప్ బై ప్రమోటింగ్ ఈక్విటబుల్ గ్రోత్, by ensuring fair distribution of wealth and opportunities. And elanti policies ni encourage cheyalante which will help in decreasing the concentration of the wealth at the top. Okay, 1% people దగ్గర 40% wealth అనేది accumulate అయ్యింది కాబట్టి వీటికి అగేన్స్ట్ కి ఏదైనా చర్యలు తీసుకురావాలన్నమాట. ఓకే, అండ్ there should be an empowerment done to the marginalized group. So enhance affirmative actions. So ఏవైతే affirmative actions మీరు తీసుకొస్తున్నారో you have to try to enhance them and create opportunities for the vulnerable groups. Okay, డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యేలాగా కొత్త కొత్త ఆపర్చునిటీస్ ని తీసుకురావాలన్నమాట. జుడిషియల్ అండ్ లెజిస్లేటివ్ రిఫార్మ్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. సో జుడిషియల్ ఓవర్ సైట్ ని స్ట్రెంథెన్ చేయాలి అండ్ వీ హ్యావ్ టు ఎన్షూర్ దట్ లెజిస్లేషన్ అలైన్స్ విత్ ది ఎగాలిటేరియన్ విజన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ని ఇప్పుడు ప్రస్తుతం వైలేట్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ ది ఇన్ఈక్వాలిటీస్ కాబట్టి దాన్ని వైలేట్ చేయకుండా ఉండడానికి వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ది జుడిషియల్ అండ్ లెజిస్లేటివ్ రిఫార్మ్స్ as well. ఎడ్యుకేషన్ అండ్ సోషల్ రిఫార్మ్స్ కూడా తీసుకురావాలి. అవేర్నెస్ జనరేషన్, ఓకే ఇన్ఈక్వాలిటీస్ ఎలా ఉన్నాయి, ఎలా ప్రివైల్ అవుతున్నాయి సొసైటీలో అనేది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు ఎంగేజ్ సివిల్ సొసైటీ ఇన్ అడ్వకేటింగ్ ఫర్ ద సిస్టమిక్ రిఫార్మ్స్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద లెజిస్లేటివ్ స్పియర్, జుడిషియల్ స్పియర్ ఆర్ ఇన్ ఎనీ అదర్ గవర్నెన్స్ స్పియర్. ఓకే, సో మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ బేస్డ్ మీద ఒక యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. యూ కెన్ ట్రై అటెంప్టింగ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో డిస్పైట్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ టు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ప్రమోట్ సోషల్ జస్టిస్, ఇండియా has witnessed a significant rise in income and wealth disparities. ఓకే, సో దిస్ ఈస్ ద స్టేట్మెంట్ గివెన్. ఏమంటున్నారు, కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఉన్నప్పటికీ ఎస్పెషల్లీ త్రూ ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పీస్ లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఓకే ఆర్టికల్స్ కూడా ఈ పర్టికులర్ ఆర్టికల్ లో మనం మెన్షన్ చేసాం. ఓకే, అవన్నీ ఉన్నప్పటికీ సో వీఆర్ విట్నెసింగ్ అ సిగ్నిఫికెంట్ రైజ్ ఇన్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అస్ వెల్ as వెల్త్ డిస్పారిటీస్ కూడా పెరుగుతున్నాయి. సో ఈ పర్టికులర్ లైట్ ఆఫ్ ద స్టేట్మెంట్ లో వీ హ్యావ్ టు ఎగ్జామైన్ ద రోల్ ఆఫ్ ద స్టేట్ పాలసీస్, judiciary and affirmative actions in addressing these inequalities. సో మనము ఆన్సర్ ని 3 parts గా డివైడ్ చేసుకోవాలి. మెయిన్లీ బాడీ పార్ట్ ని స్టేట్ పాలసీస్ యొక్క రోల్ ఏముంటుంది ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్ ద ఇన్ఈక్వాలిటీస్, జ్యుడిషియరీ యొక్క రోల్ ఏముంటుంది ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్ ద ఇన్ఈక్వాలిటీస్, ఎలాంటి అఫర్మేషన్ పాలసీస్ తీసుకొస్తే ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతాయి, ఇవన్నీ మీరు కోట్ చేయాలన్నమాట. ప్రతి పాయింట్ లో ప్రతి సబ్ హెడింగ్ లో 2 points or 3 points లైక్ కోట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకేం చెప్తున్నారు, సజెస్ట్ మెజర్ టు స్ట్రెంథెన్ ద కాన్స్టిట్యూషనల్ విజన్ ఆఫ్ అన్ ఎగాలిటేరియన్ సొసైటీ. ఎగాలిటేరియన్ సొసైటీని అచీవ్ చేయడానికి, కాన్స్టిట్యూషనల్ విజన్ అయిన ఎగాలిటేరియన్ సొసైటీని అచీవ్ చేయడానికి ఎలాంటి మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది. సో వీ హావ్ సీన్ ద వే ఫార్వర్డ్ కదా, అందులో నుంచి కొన్ని మెజర్స్ ని మీరు కోట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ బేసికలీ ద క్వశ్చన్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏంటంటే, సో దిస్ ఇస్ ఓన్లీ డీలింగ్ ది వన్ సైడ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్. అంటే ఏంటి,
సో స్టేట్ యొక్క రోల్ లేకపోవడం వల్లనే ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరుగుతున్నాయి. ఓకే, దానికి సంబంధించి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ కానీ మిగతావి కానీ మనం చూడడం జరిగింది. బట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈస్ నాట్ డీలింగ్ అబౌట్ ది అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ, వెదర్ ఎనీథింగ్ ఇస్ మేడ్, లైక్ ఎనీ స్టెప్స్ ఆర్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు డిక్రీజ్ దిస్ ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించడానికి ఏం మెజర్స్ తీసుకోవట్లేదా మరి గవర్నమెంట్? తీసుకుంటుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెజర్స్ దట్ ఆర్ టేకెన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము 5-year ప్లాన్స్ లో చూసుకుంటే సిన్స్ 11th 5-year ప్లాన్ అండ్ 12th 5-year ప్లాన్ నుంచే మనం ఇంక్లూజివ్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఓకే, వీఆర్ ఫోకసింగ్ అపాన్ ది ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి? గ్రోత్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి అన్ని సెక్టర్స్ ఆఫ్ ది సొసైటీకి ఈక్వల్ గా రీచ్ అవ్వడమే ఇంక్లూజివ్ గ్రోత్ అన్నా. సో దీని మీద ఫోకస్ చేస్తున్నారు. సో ఇంక్లూజివ్ గ్రోత్ ని అచీవ్ చేయడానికి సెవరల్ మెజర్స్ కూడా గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. సో ఓన్లీ డెవలప్మెంట్ మెజర్సే కాకుండా, ఓకే, డెవలప్మెంట్ ఓరియంట్ లైక్ ఏమంటారు, ఓన్లీ ఎకానమిక్ గ్రోతే కాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం కూడా సెవరల్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్ లో కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది తగ్గింది అని చూసాం. ఓకే, సో దీనికోసం మనకి ఎంజీ నరేగా లాంటి స్కీమ్స్, అన్నపూర్ణ లాంటి స్కీమ్స్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది పావర్టీ తగ్గించడానికి. అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ సెక్టర్ లో కూడా స్కిల్ ఇండియా లాంటి మెజర్స్ ని తీసుకొస్తుంది. ఓకే ఓకే ఇంకేంటి, ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం ఆన్ ది వన్ హ్యాండ్ మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా లాంటివి తీసుకొస్తుంది, పిఎల్ఐ స్కీమ్స్ లాంటివి తీసుకొస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ 1 district 1 product. ఓకే, అండ్ ఆల్సో స్టేట్ లెవెల్లో కూడా డిఫరెంట్ మెజర్స్ తీసుకుంటున్నారు ఇన్ ఆర్డర్ టు అప్లిఫ్ట్ ది స్మాల్ ఆర్టిజన్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి. అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ కోసం కూడా సెవరల్ మెజర్స్ తీసుకున్నాము. ఓకే, అండ్ ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన తీసుకొచ్చాం ఫైనాన్షియల్ ఇంక్లూషన్ కోసం. అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ కోసం కూడా మనం గ్లోబల్ లెవెల్లో లాట్ ఆఫ్ మెజర్స్ తీసుకుంటున్నాం. లైక్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ అవర్ పంచామృత్ టార్గెట్స్. ఓకే, పంచామృత్ టార్గెట్స్ అని మనం ముందుకు వచ్చాము. ఓకే, 2070 కల్లా కార్బన్ జీరో అచీవ్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షనే కాకుండా రూరల్ డెవలప్మెంట్ కోసం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని నీతి ఆయోగ్ హ్యాస్ కమ్ అప్ విత్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్. అండ్ ఇదే కాకుండా భారత్ నెట్ అని. ఓకే, ఇలా మనం డిఫరెంట్ మెజర్స్ డిఫరెంట్ స్పియర్స్ లో ఇంక్లూజివ్ గ్రోత్ ని అచీవ్ చేయడానికి తీసుకొస్తూ ఉన్నాం. అవునా? సో అంటే వన్ సైడ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంటే మీరు ఈ పర్టికులర్ ఆర్టికల్లో విన్నారు కాబట్టి ఐ థాట్ ఆఫ్ మెన్షనింగ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది ఆర్టికల్ ఆల్సో సో దట్ యూ విల్ హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ వ్యూ. ఓకే, నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో ద నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. సో వాట్ ఈస్ ద కాంట్రవర్సీ అరౌండ్ ద సంభాల్ మాస్క్ అని చెప్పేసి ఒక పర్టికులర్ ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఈ సంభాల్ మాస్క్ అనేది ఉత్తరప్రదేశ్ లో ఉందన్నమాట. So this particular mosque was in controversy in recent times. So it was almost, ఈ కేసు అనేది it was almost like జ్ఞాన్వాపి మాస్క్ వారణాసి కేసు ఏదైతే ఉందో అది. సో ఆ కేసు లాంటిదే అనమాట సిమిలర్ గా. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ ఆర్టికల్ లెట్ మీ టెల్ యూ అబౌట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యాక్ట్స్ దట్ ఈస్ 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనమాట. ఓకే, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అనే ఒక పర్టికులర్ చట్టం అనేది ఉంది. దీంట్లో ఈ పర్టికులర్ చట్టంలో భాగంగా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఇస్ వాట్ ఎవర్ ఇస్ ద నేచర్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యొక్క నేచర్ 15th August. ఓకే, 15th August 1947 రోజు మనకి ఏదైతే స్టేటస్ ఆఫ్ ఆర్ నేచర్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఉందో దాన్ని చేంజ్ చేసే అవకాశం ఎవరికి లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, if a particular place of worship is a temple, we cannot change it into mosque after 15th August 1947. అంటే 15th August నాడు అది ఏదైతే నేచర్ తో ఉందో దాన్ని అలానే కొనసాగించాలన్నమాట అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991. ఓకే, సో సిమిలర్లీ మనకి రీసెంట్ గా జరిగిన జ్ఞాన్వాపి మాస్క్ కేసు కానివ్వండి, మస్జిద్ ఈద్గా మస్జిద్ మథురా కానివ్వండి, సిమిలర్ కేసెస్ ఇవన్నీ ఉత్తరప్రదేశ్ లోనే అది కూడా. ఓకే, సో ఈ పర్టికులర్ కేస్ గురించి చూద్దాం ఫస్ట్. ఓకే, ఏమైంది అంటే ద రీజన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్, అసలు మనం 1991 లో ఈ పర్టికులర్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ అనేవి ఏర్పడ్డాయి. ఓకే, లాట్ ఆఫ్ టైమ్స్ ఈ పర్టికులర్ క్లాజ్ ని పెట్టుకొని లైక్ నేచర్ ఆఫ్ ది పర్టికులర్ ప్లేస్ ని చేంజ్ చేయలేమో కదా అని చెప్పేసి చాలా మంది కోర్టుకి ఎక్కడం జరిగింది ఈ పర్టికులర్ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని. రీసెంట్ టైమ్స్ లో సంబాల్ మాస్క్ కూడా ఇదే కాంట్రవర్సీ అనేది ఏర్పడింది. రీసెంట్ గా ఏమైంది అంటే సంబాల్ మాస్క్ గురించి కొంతమంది పెటిషనర్స్ ఏం చేశారు అంటే దే హ్యావ్ ఛాలెంజ్డ్ దిస్ పర్టికులర్ సంబాల్ మాస్క్ కేసు ఇన్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్ అనమాట. సో ఏమని కేసు వేశారు అంటే ఇది ఒకప్పుడు టెంపుల్. ఓకే, సో దిస్ వాజ్ టెంపుల్ ఎర్లియర్,
కానీ దీన్ని డిమాలిష్ చేసి మాస్క్ కట్టడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు కేసు వేయడం జరిగింది. ఓకే, సో వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ పర్టికులర్ మాస్క్ ప్లేస్ లో ఒక హిందూ టెంపుల్ అనేది ఉండేది. సో దిస్ వాజ్ డెడికేటెడ్ టు లార్డ్ విష్ణు టెంపుల్ అనేది ఉండేది. సో ఇక్కడ కల్కి అవతారంలో ఉన్న విష్ణు యొక్క టెంపుల్ అనేది ఉండేది, విచ్ ఇస్ ద 10th అవతార్ ఆఫ్ విష్ణు. ఓకే, కల్కి అవతారం ఏదైతే ఉందో సో దిస్ ఇస్ ద 10th అవతార్ ఆఫ్ విష్ణు అనమాట. సో ఈ కల్కి అవతారంలో ఉన్న ఒక గాడ్ ని మేము ఇక్కడ ఉండేవారు. ఓకే, ఇక్కడే రిసైడ్ అయ్యేవారు, అందుకే ఆ టెంపుల్ కన్స్ట్రక్ట్ అవ్వడం జరిగింది అని చెప్పేసి హిందూస్ ఏం చేశారు అంటే సమ్ ఆఫ్ ది హిందూస్ దే హ్యావ్ ఫైల్డ్ ద కేస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్. ఓకే, సో ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏం చెప్పింది అని అంటే ఇట్ హ్యాస్ యాక్సెప్టెడ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ హెస్ టోల్డ్ ఆ రోజు ఏం చెప్పింది అని అంటే యూ హ్యావ్ టు సర్వే దిస్ పర్టికులర్ మాస్క్. సో ఈ పర్టికులర్ కేసు వేసింది ఎప్పుడు అంటే 19th నవంబర్ నాడు కేసు వేశారు. ఓకే, ఈ హిందూస్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ ఫైల్డ్ ద కేస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆన్ 19th నవంబర్. సో కోర్ట్ ఏం చెప్పింది అని అంటే 29th నవంబర్ కల్లా మీరు సర్వే చేసి యూ హ్యావ్ టు సబ్మిట్ దట్ సర్వే డీటెయిల్స్ టు అస్ అని చెప్పేసి చెప్పింది. అయితే ఏమైంది, లైక్ కేస్ చెప్పిన రోజే 19th నవంబర్ రోజే ఏమైంది అని అంటే వెంటనే ఫస్ట్ రౌండ్ ఆఫ్ సర్వే అనేది జరిగింది. సో పీస్ఫుల్ గానే జరిగింది ఫస్ట్ రౌండ్ ఆఫ్ సర్వే. బట్ సెకండ్ రౌండ్ ఆఫ్ సర్వే అనేది 24th నవంబర్ నాడు కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో కండక్ట్ చేసే టైంలో కొంతమంది హిందూ ప్రీస్ట్లను కూడా తీసుకెళ్లారు. సో దేవర్ చాంటింగ్ జై శ్రీరామ్ అని డిఫరెంట్ స్లోగన్స్ ని చాంట్ చేసుకుంటూ వెళ్లారు. అండ్ దేర్ వర్ డిఫరెంట్ పీపుల్. సో లోపల ఎక్స్కవేషన్స్ అనేవి జరుగుతున్నాయి, డిగ్గింగ్ అనేది జరుగుతుంది అని లోకల్ లెవెల్లో ప్రొటెస్ట్ అనేది జరిగింది అనమాట. లాట్ ఆఫ్ ప్రొటెస్ట్లు అనేవి జరిగాయి. సో ఈ ప్రొటెస్ట్ టైంలో పోలీసులు ఎవరైతే ఉన్నారో దే ఫైర్డ్. ఓకే, ఫైరింగ్స్ అనేవి కండక్ట్ చేశారు అని వాళ్ళు లోకల్స్ అంటున్నారు. సో ఆ ఫైరింగ్స్ లో 4 చనిపోయారు అని లోకల్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. హవెవర్ పోలీసులు ఏమంటున్నారంటే మేము ఫైరింగ్స్ చేయలేదు, వీ హ్యావ్ ఓన్లీ డన్ ది లాఠీ చార్జ్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. హవెవర్ 4 people లాస్ దేర్ లైఫ్. సో అందుకే ఈ పర్టికులర్ కాంట్రవర్సీ అనేది న్యూస్ లో ఉండింది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మెయిన్ గా 3 group ఆఫ్ పీపుల్ ఉన్నారనమాట ఈ పర్టికులర్ మాస్క్ కి సంబంధించి. కొంతమంది ఏమంటున్నారు అని అంటే సో హిందూ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమంటున్నారు అంటే దిస్ వాజ్ యాక్చువల్లీ అ హిందూ టెంపుల్, ఈ హిందూ టెంపుల్ ని డిమాలిష్ చేసే మాస్క్ ని కట్టారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఓకే, వెరాజ్ అదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే బాబర్ బిల్డ్ చేసిన ఒక 3 మాస్కులలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మాస్క్ వచ్చేసి సంబల్ మాస్క్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, బట్ అదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ టెలింగ్ దట్ దిస్ ఈస్ బిల్ట్ బై తుగ్లక్ టైంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారని అదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటున్నారు. ఇలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో దిస్ ఇస్ బేసికలీ ద న్యూస్. బట్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫర్ ది ఎగ్జామ్ ఇస్ ఈ పర్టికులర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి అనాలిసిస్ అనేది చేయాలి. లెట్స్ డూ దట్ ఇన్ డీటెయిల్ నౌ. సో వాట్ ఆర్ ద కీ ప్రొవిజన్స్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991? నేను ఆల్రెడీ కొన్ని ప్రొవిజన్స్ చెప్పాను. లెట్ us see in detail. సో సెక్షన్ 3 ఏదైతే ఉందో సో దిస్ ఇస్ స్పీకింగ్ అబౌట్ ప్రొహిబిషన్ ఆన్ కన్వర్షన్. సో ఏంటంటే ఇట్ ప్రొహిబిట్స్ కన్వర్టింగ్ ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ వన్ రిలీజియస్ డినామినేషన్ ఇంటూ అనదర్ ఈదర్ ఇన్ క్యారెక్టర్ ఆర్ యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ద నేచర్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లేస్ టెంపుల్ అయితే టెంపుల్ ని మాస్క్ లాగా కానివ్వండి, చర్చ్ లాగా కానివ్వండి, ఇంకేదైనా రిలీజియస్ ప్లేస్ లాగా కానివ్వండి కన్వర్ట్ చేసే అధికారం అంటూ ఎవరికి లేదు, మెయిన్లీ ఆఫ్టర్ 15th August 1947. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రొవిజన్ అండర్ సెక్షన్ 3 ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్. నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ 4. సో సెక్షన్ 4 స్పీకింగ్ అబౌట్ మెయింటైనింగ్ ది స్టేటస్ కో. It declares that the status of all the places of worship should remain as it was on August 15, 1947. So, ఏదైనా pending legal proceedings ఉంటే regarding the conversion of the religious sites as the date was barred. Okay? As of that particular date ఏదైతే ఉందో దాన్ని బార్ చేయడం జరిగింది. దానికన్నా ముందు ఉంటే దాన్ని మనం టాకిల్ చేయొచ్చు. సెక్షన్ 5 ఏదైతే ఉందో సో దిస్ ఈస్ హ్యావింగ్ ఎన్ ఎక్సెప్షన్ ఆన్ బాబ్రీ మస్జిద్. ఓకే, సో దిస్ ఎక్స్క్లూడ్స్ బాబ్రీ మస్జిద్ రామ్ జన్మభూమి డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో ఇది ఆల్రెడీ లిటిగేషన్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఈ పర్టికులర్ చట్టం కింద ఈ బాబ్రీ మస్జిద్ కి ఎగ్జంప్షన్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో దీస్ ఆర్ ఫ్యూ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991. ఓకే, సో ఈ పర్టికులర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కి ఆర్గ్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, వాట్ ఆర్ ద ఫర్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఫర్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ చూసుకుంటే
సో దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ ప్రిజర్వింగ్ ద సెక్యులరిజం. ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ అప్హోల్డింగ్ ద సెక్యులర్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియా by ensuring the religious identity of places of worship remains as it was on August 15th, 1947. సో ఇదేం చేస్తుంది అంటే రిలీజియస్ క్లాషెస్ రాకుండా అండ్ సెక్యులర్ క్యారెక్టర్ ని ప్రిజర్వ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ప్రివెంటింగ్ ద పొలిటిసైజేషన్ ఆఫ్ ద హిస్టారికల్ రిలీజియస్ డిస్ప్యూట్. సో కమ్యూనల్ వైలెన్స్ ని అవాయిడ్ చేయడానికి కూడా ఈ పర్టికులర్ యాక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇట్ విల్ హెల్ప్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ కమ్యూనల్ టెన్షన్స్. ఓకే, సో స్టేటస్ కో అనేది ఉండడం వల్ల డిస్ప్యూట్స్ అండ్ పబ్లిక్ పీస్ హార్మోనీకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఓకే, సో ఇట్ ఎన్షూర్స్ ద హిస్టారికల్ గ్రీవియన్స్ డు నాట్ స్పైరల్ అప్ ఇన్ టు ద మోడర్న్ డే కాన్ఫ్లిక్ట్స్. జ్యుడిషియల్ బ్యాకింగ్ కూడా ఉంది దీనికి. సుప్రీంకోర్ట్ ఇన్ ద అయోధ్య జడ్జ్మెంట్ 2019 ఏం చెప్పింది అని అంటే ఇట్ హాస్ హైలైటెడ్ ది యాక్ట్ as an essential tool to protect the secularism. ఓకే, ఏదైతే హిస్టారికల్ రాంగ్ డూయింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం ఉన్న పీస్ ని డిస్టర్బ్ చేయడానికి వీలు కాకుండా ఇది ఒక టూల్ లాగా పనిచేస్తుంది అని చెప్పి కూడా అయోధ్య జడ్జ్మెంట్ లో సుప్రీంకోర్టు అనడం జరిగింది. ఓకే, దిస్ కోర్ట్ the court recognized it as a step to ensure non-retrogression, meaning society does not revert to a divisive past. So past ni దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న పీస్ ని అయితే హ్యాంపర్ చేయకుండా ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ హూ ఆర్ సపోర్టింగ్ అంటే సపోర్టివ్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట ఇవి. ఓకే, ఇంకేం సపోర్టివ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయంటే క్లోజెస్ ద డోర్ ఆన్ హిస్టారికల్ కాన్ఫ్లిక్ట్స్. సో ఏవైతే హిస్టారికల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో వాటిని క్లోజ్ చేస్తున్నాము. ఓకే, వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఛాన్స్ ఫర్ ది కాన్ఫ్లిక్ట్స్ టు యాక్చువల్లీ బ్రాడెన్ అప్. ఓకే, అవి మళ్ళీ ఇంకా పెరగకుండా చూసుకుంటున్నాం. వీఆర్ యూజింగ్ ఇట్ యాజ్ ఎ టూల్. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, ఇట్ విల్ హెల్ప్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనమాట. సో అటెన్షన్ షుడ్ బి ఆన్ నేషన్ బిల్డింగ్ రాదర్ దాన్ సో అయిపోయిన వాటి మీద ఫోకస్ చేయకుండా నేషన్ బిల్డింగ్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఈక్వల్ ప్రొటెక్షన్ ఫర్ ఆల్ ద రిలీజియస్ కమ్యూనిటీస్. ఓకే, అందరికీ ఈక్వల్ ప్రొటెక్షన్ అనేది ఇస్తున్నాం. సో వాట్ ఎవర్ ఇస్ ద నేచర్, అది టెంపుల్ కానివ్వండి, మాస్క్ కానివ్వండి, చర్చ్ కానివ్వండి, ఏదైనా సో దాన్ని నేచర్ అనేది చేంజ్ చేయొద్దు అనమాట. ఓకే, అందరికీ ఈక్వల్ ప్రొటెక్షన్ అనేది గ్యారంటీ చేస్తున్నాం అనమాట. బాబ్రీ మస్జిద్ ఎగ్జిబిషన్ అనేది ఉంది. సో ది యాక్ట్ ప్రాగ్మాటికల్లీ ఓకే excluded this particular Babri Masjid Ram Janmabhoomi case, acknowledging that the dispute was already ongoing in the time of enactment. ఇది ఎనాక్ట్ చేసే టైంలో ఈ పర్టికులర్ లిటిగేషన్ ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి దీన్ని ఎక్సెంప్షన్ గా ఇచ్చింది అనమాట. సో దట్ ఈస్ ఆల్సో పాజిటివ్ థింగ్. ఓకే, మరి వాట్ ఆర్ ది ఆర్గ్యుమెంట్ అగేన్స్ట్ దిస్ పర్టికులర్ యాక్ట్ అంటే ఇట్ ప్రివెంట్స్ హిస్టారికల్ జస్టిస్. సో క్రిటిక్స్ ఏమంటున్నారు అంటే దే ఆర్ ఆర్గ్యూయింగ్ దాట్ ఈ యాక్ట్ అనేది ఇట్ ఇస్ బ్లాకింగ్ ద లీగల్ రికార్డ్స్ ఫర్ కమ్యూనిటీస్ సీకింగ్ టు రీక్లెయిమ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ కన్వర్టెడ్ బిఫోర్ August 15, 1947. సో బిఫోర్ ఉన్న హిస్టారికల్ ఇంజస్టిస్ ని కరెక్ట్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ యాక్ట్ అనేది ఎలాంటి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఓకే, సో ఇదేంటంటే చాలా మంది ఏం ఫీల్ అవుతున్నారంటే ఈ చట్టం అనేది ఆర్టిఫిషియల్ టైం లిమిట్ అనేది ఒకటి పెట్టి హిస్టారికల్ ఇంజస్టిసెస్ ని జస్టిస్ లో మార్చుకోవడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి అనుకుంటున్నారు. అండ్ ఇట్ ఈస్ కర్బింగ్ ద ఫండమెంటల్ రైట్స్. సో మనకి ఆర్టికల్ 25 ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ అస్ ద రైట్ టు రిలీజియన్ అండ్ మనకి ఆర్టికల్ 300A ఈస్ ప్రొవైడింగ్ రైట్ టు ప్రాపర్టీ. సో వీటికి అగేన్స్ట్ గా ఈ పర్టికులర్ యాక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ రిస్ట్రిక్టింగ్ ద జ్యుడిషియల్ రివ్యూ ఆల్సో. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. నెక్స్ట్ ఛాలెంజెస్ టు సెక్యులరిజం. ఓకే, సో కొంతమంది ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే యాక్ట్ ఈస్ నాట్ ట్రూలీ సెక్యులర్. సో మనం సెక్యులర్ గా ఫీల్ అవుతున్నాం కానీ ఇట్ ఈస్ ఫ్రీజింగ్ ద స్టేటస్ కో అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ అ ఛాన్స్ ఫర్ మోర్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద సొసైటీ. ఓకే, so they claim that a true secular state should allow disputes to be adjudicated on case by case basis. So ఒక ట్రూ సెక్యులర్ స్టేట్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుంది అంటే హిస్టారికల్ ఇంజస్టిస్ కి జస్టిస్ కలిగేలా చూస్తుంది అండ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సొల్యూషన్ కలిగించేలాగా చేస్తుంది అనమాట. కానీ దిస్ యాక్ట్ ఈస్ అగేన్స్ట్ ఇట్. సో ట్రూ సెక్యులరిజం అనేది సెక్యూర్ అవ్వట్లేదు ఈ పర్టికులర్ చట్టం వల్ల. అండ్ వన్ అదర్ ఇంకొకటి ఏంటంటే బాబ్రీ మస్జిద్ డిస్ప్యూట్ ని స్పెసిఫిక్ గా ఎగ్జామ్ చేయడం జరిగింది. ఓకే, ఇట్ ఈస్ సీన్ ఎస్ సెలెక్టివ్ అండ్ ఇన్కన్సిస్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ లా. ఓకే, లా చట్టంలో ఈక్వాలిటీ అనే లేదు, దీనికి స్పెసిఫిక్ గా ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేది ఇట్స్ అగేన్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ లా అనేది కూడా అనుకోవచ్చు.
ఫెయిల్స్ టు అడ్రస్ ప్రీ 1947 కేసెస్. ఓకే, కట్ ఆఫ్ డేట్ ఒక పర్టికులర్ ఆర్టిఫిషియల్ డేట్ పెట్టడం వల్ల ఇట్ ఈస్ ఫెయిలింగ్ టు అడ్రస్ ద ఇష్యూస్ విచ్ ఆర్ దేర్ బిఫోర్ 1947. అండ్ ప్రాక్టికల్ ఎన్ఫోర్స్మెంట్ ఛాలెంజెస్. ఓకే, ప్రాక్టికల్ గా దీన్ని కొన్ని కేసెస్ లో మనము ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం, అందుకే మనకు ఆన్ గోయింగ్ డిస్ప్యూట్స్ అనేవి స్టిల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞాన్ వాపి మాస్క్ కి సంబంధించిన కేసు. ఓకే, అండ్ ఇప్పుడు ప్రెసెంట్ గా సంబల్ మాస్క్ గురించి కేసు. ఇలా డిఫరెంట్ కేసెస్ అనేవి స్టిల్ దే ఆర్ ఆన్ గోయింగ్. అండ్ జ్యుడిషియల్ స్క్రూటినీ అనేది లేదు. సో జ్యుడిషియల్ రివ్యూని హ్యాంపర్ చేస్తూ ఉంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అదర్ ఇష్యూ అని చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ లిమిటింగ్ ద జ్యుడిషియల్ పవర్ టు అడ్జుడికేట్ ద డిస్ప్యూట్స్. సో దీస్ ఆర్ సర్టన్ ప్రాబ్లమ్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఓకే, దెన్ వాట్ విల్ బి ద వే ఫార్వర్డ్? ఏం చేస్తే బాగుంటుంది విత్ రెస్పెక్ట్ టు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్? ఒకటి వచ్చేసి జ్యుడిషియల్ రివ్యూ అండ్ క్లారిటీ అనేది ఉండాలన్నమాట. సో సుప్రీంకోర్టు ఏం చేయాలంటే ఇట్ షుడ్ కాంప్రహెన్సివ్లీ రివ్యూ దిస్ పర్టికులర్ యాక్ట్ అండ్ ఈ పర్టికులర్ చట్టంలో ఏదైనా లూప్ హోల్స్ ఉన్నాయా, వెదర్ దే ఆర్ అలైనింగ్ విత్ రైట్ టు ఈక్వాలిటీ, ఫండమెంటల్ రైట్స్, ఓకే, రైట్ టు రిలీజన్, జస్టిస్, ఇవన్నీ రైట్స్ కి అలైన్ అయ్యున్నాయా, లేకపోతే ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తే బాగుంటుంది అనేసి జ్యుడిషియల్ రివ్యూ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ క్లారిటీ అనేది సుప్రీంకోర్టు తీసుకురావాల్సిన అవకాశం అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్, ప్రమోట్ డైలాగ్ అండ్ మీడియేషన్. ఓకే, సో ఎంకరేజ్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెడ్యూసల్ మెకానిజమ్స్ లైక్ మీడియేషన్ ద్వారా సెటిల్మెంట్స్ చేయడము, వేరే లేదా కమ్యూనల్ హార్మోనీ కోసం ఏదైనా డిఫరెంట్ మీన్స్ ద్వారా సెటిల్మెంట్స్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. డీపొలిటిసైజ్ ద రిలీజియస్ ఇష్యూస్. సో పొలిటికల్ పార్టీస్ ని వీ హ్యావ్ టు రిఫ్రెయిన్ దెమ్ ఫ్రమ్ యూజింగ్ దిస్ పర్టికులర్ డిస్ప్యూట్స్ ఫర్ ది ఎలక్టోరల్ గెయిన్స్. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లో ఈ పర్టికులర్ కేసెస్ ని స్పీచెస్ లో చెప్పడము, ఓకే, కావాలని రిలీజియస్ హార్మోనీని డిస్టర్బ్ చేయడము, ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళ మీద తగిన చర్యలు అనేది తీసుకోవాలన్నమాట. స్ట్రెంగ్తెన్ ది ఇంప్లిమెంటేషన్. సో ఏదైతే ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ జరగట్లేదో ప్రాపర్ గా వీ హ్యావ్ టు స్ట్రెంగ్తెన్ ద ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్. స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది జరిగేలా చూసుకోవాలి. వైలేషన్స్, మిస్యూజ్ అనేది జరిగినప్పుడు ఎలా దాని మీద చర్యలు తీసుకోవాలనేది కూడా ఆలోచించాలి. లెజిస్లేటివ్ రిఫార్మ్స్ తీసుకురావచ్చు. ఓకే, కన్సిడర్ రీవిజిటింగ్ దిస్ పర్టికులర్ 1947 కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ ఒకసారి రివిజిట్ అయ్యి కేస్ బై కేస్ బేసిస్ లో హిస్టారికల్ గ్రీవెన్సెస్ అన్నిటిని డీల్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఎలా అయితే బాబ్రీ మస్జిద్ కేసుకి ఎగ్జామ్షన్ ఇచ్చారో మిగతా కేసెస్ కి కూడా ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు, విచ్ ఆర్ హిస్టారికల్లీ హ్యావింగ్ మోర్ గ్రీవెన్సెస్. ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్ ఎక్కువ ఉన్నప్పుడు వీ కెన్ గివ్ దెమ్ ఎగ్జామ్షన్స్. అలా కొన్ని చేంజెస్ అనేవి తీసుకురావచ్చు అనమాట. ఓకే, సో లెట్ us look at the next article. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ స్పీకింగ్ అబౌట్ బిట్వీన్ హోప్ అండ్ హర్డిల్స్ ఆన్ ది హై సీస్ అని. సో రీసెంట్ గా మనం తీసుకొచ్చిన సో మనకి థర్డ్ ట్రీటీ ఆఫ్ యుఎన్ క్లాస్ లో ఉన్న ఈ పర్టికులర్ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అనే అగ్రిమెంట్ మీద క్రిటిసిజమ్స్ తో అండ్ దీంట్లో ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ని హైలైట్ చేస్తూ ఈ పర్టికులర్ ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. సో లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ హై సీస్ ఫస్ట్. ఓకే, హై సీస్ అంటే ఏంటో మీకు తెలియాలి. ఓకే, సో హై సీస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఆల్ ఆఫ్ యూ మస్ట్ నో, అంటే చాలా మందికి తెలుసనే అనుకుంటున్నాను, యుఎన్ క్లాస్ కి దానికి రిలేటెడ్ ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అంటే ఏంటి, హై సీస్ అంటే ఏంటి, ఓకే, ఇవన్నీ ఏంటో మీకు తెలుసనే నేను అనుకుంటున్నా. సో హవెవర్ లెట్ మీ టెల్ యూ, సో మన ఏదైనా నేషన్ కి ఒక బేస్ లైన్ అనేది ఉంటుంది. ఓకే, కోస్టల్ ఏరియాలో. ఓకే, ఆ పర్టికులర్ బేస్ లైన్ నుంచి ఒక 200 నాటికల్ మైల్స్ మెయిన్ గా కాంటినెంటల్ షెల్ఫ్ ఏదైతే ఉంటుందో దాంట్లో బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు మనం దాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ గా ట్రీట్ చేస్తాం. సో ఈ పర్టికులర్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఉన్న బయోడైవర్సిటీ ఎక్స్ప్లాయిటేషన్ చేయొచ్చు, దాని మీద మనం మెజర్స్ తీసుకోవచ్చు, రీసెర్చ్ చేయొచ్చు, ఇక్కడ ఉన్న మెటల్స్ ని, నాన్ మెటల్స్ ని, ఏవైతే మినరల్స్ ఉంటాయో వాటన్నిటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది నేషన్ యొక్క జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తుంది అనమాట. కానీ 200 నాటికల్స్ కి బియాండ్ ఉన్న ఏరియాని మనం హైసీస్ అంటాం. ఈ హైసీస్ మీద నేషనల్ జ్యూరిస్డిక్షన్ అనేది ఉండదు. సో ద ఏరియాస్ అవుట్ సైడ్ ద నేషనల్ జ్యూరిస్డిక్షన్ ఆర్ కాల్డ్ యాజ్ హై సీస్ అనమాట, బేసిక్ గా చెప్పాలి అంటే ఇన్ అ సింపుల్ వే. ఓకే, సో మనకి గ్లోబల్ కామన్స్ అనేవి ఉంటాయి. గ్లోబల్ కామన్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క వరల్డ్ లో ఉన్న ప్రతి కంట్రీకి సిమిలర్ రైట్ అనేది ఉంటుంది. అలా గ్లోబల్ కామన్ లో మనకి స్పేస్ వస్తుంది, అంటార్క్టికా వస్తుంది. అలానే మనకి ఈ హైసీస్ రీజన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఆల్సో గ్లోబల్ కామన్ అని చెప్పొచ్చు. సో దానికి సంబంధించి ఫర్ ద ఫస్ట్ టైం ఒక ట్రీటీ అనేది చేశాము.
ఎందుకు అని అంటే హై సీస్ అనేది ఆల్మోస్ట్ 64% ఆఫ్ ద ఓషన్ ఏరియా మనకి హై సీస్ లోనే ఉంది. ఓకే, సో ఈ పర్టికులర్ హై సీస్ లో ఉన్న బయోడైవర్సిటీకి సంబంధించి ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం కదా, అందుకే మనం హై సీస్ ట్రీటీ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సో ఈ ట్రీటీ పేరేంటి? ఈ ట్రీటీ పేరు అంటే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ BBNJ అగ్రిమెంట్ అనేది మనం సైన్ చేసుకున్నాం. ఓకే, BBNJ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. సో బేసికలీ దీని మెయిన్ ఏమే అది, ఎసెన్సే అది, బయోడైవర్సిటీ విచ్ ఇస్ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ అగ్రిమెంట్ ని తీసుకురావడం జరిగింది అనమాట. సో బేసికలీ వై హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఇండియా అంటే ఎకనామిక్ గా మనకి యూజ్ అవుతుంది, అండ్ ఆల్సో రిసోర్స్ బెనిఫిట్స్ అనేవి కూడా మనకు అందుతాయి, అండ్ ఆల్సో వీ కెన్ యాక్చువల్లీ గెట్ ద బెనిఫిట్స్. ఓకే, బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ దిస్. సో ఇక్కడ పర్టికులర్ బయోడైవర్సిటీ కానీ మిగతా రీసెర్చ్ లో కానీ మనకు బెనిఫిట్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇదే కాకుండా క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ లో కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో మనకి ఈ పర్టికులర్ BBNJ లో ఉన్న ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ మనం చూస్తే వీ కెన్ యాక్చువల్లీ నో how it will help the climate change mitigation. Okay, and biodiversity protection lo kuda manam help chestam ee particular treaty valla. Okay, so that is what about the high seas anamata. So we'll look into the article into detail. Dankanna mundu let's see broader issues in the marine governance. So marine governance lo elanti issues unnayane chuddam okasari. ఓవర్ ఫిషింగ్ అండ్ పొల్యూషన్. సో ఓవర్ ఫిషింగ్ అనేది ఉంది. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను 200 నాటికల్ మైల్స్ ఏదైతే చెప్పాను ఫ్రమ్ ద బేస్ లైన్ ఆఫ్ దట్ పర్టికులర్ నేషన్, ఆ ఏరియాలో ఎక్కువగా నాకు ఓవర్ ఫిషింగ్ అనేది జరుగుతుంది అనమాట. మెయిన్ గా వెస్ట్ ఆఫ్రికా నేషన్ లో, ఓకే, వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ లో మనకి ఎక్కువగా ఓవర్ ఫిషింగ్ అనేది చూస్తున్నాం. సో ఇదేమవుతుంది, దీనివల్ల మెరీన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ ఈకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇదంతా డీస్టెబిలైజ్ అయిపోతుంది అనమాట. ఓకే, 2021 ఎక్స్ప్రెస్ పర్ల్ డిజాస్టర్ ఆఫ్ శ్రీలంక highlights cascading effects of harmful activities in the national waters on the high seas. Okay, so a particular study it is highlighting about the harmful effects, and there is a lack of synergy between national and international laws. So oka particular nation level lo teeskochina chattalaki international lo teeskostuna chattalaki oka synergy anedi legapovam valla kuda proper marine governance anedi jaragatledu. Okay, so these are some broader issues on marine governance ani cheppochu. సో ఈ పర్టికులర్ హై సీస్ ట్రీటీ ఏదైతే ఉంటుందో దీన్ని మనం UN క్లాస్ లో భాగంగా తీసుకొచ్చాం. సో UN క్లాస్ అంటే నథింగ్ బట్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ద లాస్ ఆఫ్ సీస్ అనమాట. సో దీన్ని మనం 1982లో UN క్లాస్ ని 1982లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో దిస్ ఇస్ బేసికలీ ద ప్రైమరీ ఫ్రేమ్వర్క్ విచ్ గవర్న్స్ ది యాక్టివిటీస్ ఇన్ ద ఓషన్స్. సో ఓషన్స్ లో ఉన్న గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్స్ ని డీల్ చేయడానికి ఉన్న బాడీయే UN క్లాస్ అనమాట. ఓకే, దీని యొక్క ప్రైమరీ డ్యూటీ ఏంటంటే ఇట్ ప్రొవైడ్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద కంట్రీస్ రిగార్డింగ్ నేవిగేషన్, సైంటిఫిక్ రీసెర్చ్, డీప్ సీ మైనింగ్, వీటన్నిటికీ రైట్స్ ఒక కంట్రీకి ఓకే ఎలా వస్తాయి అంటే UN క్లాస్ పర్మిషన్ ఇస్తేనే వస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్స్. సో ఓషన్ ఏరియాస్ 200 నాటికల్ మైల్స్ వరకు, అంటే కిలోమీటర్స్ లో కన్వర్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 370 కిలోమీటర్స్ ఫ్రమ్ ద కోస్ట్ లైన్. సో ఒక పర్టికులర్ కంట్రీకి ఉన్న కోస్ట్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది ఉంటుంది. ఇది ఎవరు మనకి డెఫినేషన్ ఇచ్చారు అంటే UN క్లాస్ అనమాట. ఓకే, ఈ పర్టికులర్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో ఆ పర్టికులర్ కంట్రీకి మొత్తం ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉంటాయి. ఓకే, ఇన్ యాక్సెసింగ్ ది ఎకనామిక్ రిసోర్సెస్ లైక్ ఫిష్ ని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, ఆయిల్ తీసుకోవచ్చు, మినరల్స్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు ఆ పర్టికులర్ నేషన్. సో బియాండ్ దిస్ ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్ ని మనం హై సీస్ అంటాం. ఓకే, సో ఇంటర్నేషనల్ వాటర్స్ ఓపెన్ టు ఆల్ ద కంట్రీస్. నేను ఏదైతే చెప్పానో గ్లోబల్ కామన్స్ అని, సో అందరి కంట్రీస్ కి, అన్ని కంట్రీస్ కి దీని మీద రైట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, వాటిని మనం హై సీస్ అంటాం. హై సీస్ ఆర్ నథింగ్ బట్ ద ఏరియాస్ అవుట్ సైడ్ ద నేషనల్ జ్యూరిస్డిక్షన్. సో మరి ఈ UN క్లాస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే it was created before climate change and biodiversity concerns became global priorities. సో బేసిక్ గా మనము 1982లో దీన్ని అడాప్ట్ చేసుకున్నాం, బట్ లాట్ ఆఫ్ కన్వెన్షన్స్ కానీ 1990s నుంచి వచ్చాయన్నమాట. ఈ పర్టికులర్ బయోడైవర్సిటీ కన్వెన్షన్ కానీ క్లైమేట్ చేంజ్ కి సంబంధించినవి కానీ. సో దీన్ని మనం ముందే తీసుకొచ్చాం కాబట్టి సో ఎనఫ్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ చేంజ్ ఇందులో భాగంగా లేవన్నమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ల్యాకింగ్ స్పెసిఫిక్ మెకానిజమ్స్ ఫర్ అడ్రసింగ్ ద బయోడైవర్సిటీ లాస్ అండ్ క్లైమేట్ చేంజ్, పొల్యూషన్, దీనికి సంబంధించిన స్పెసిఫిక్ మెజర్స్ అనేవి దీంట్లో మిస్ అవుతున్నాయి. ఓకే, దట్ ఈస్ వన్ లిమిటేషన్ అని చెప్పు. సో
ప్రస్తుతం హైసీస్ ట్రీటీని తీసుకొచ్చాం. సో దిస్ ఇస్ ద న్యూ ఫ్రేమ్వర్క్. దీని గురించి ఆర్టికల్లో మెన్షన్ చేస్తుంది. సో ఆర్టికల్ కన్నా ఎక్కువగా వాట్ ఈస్ నీడెడ్ ఫర్ అస్ ఇస్ హైసీస్ ట్రీటీ అంటే ఏంటో మనకు తెలియాలి. సో ఈ హైసీస్ ట్రీటీ ఏదైతే ఉంటుందో ఇట్ వాస్ ఫైనలైజ్డ్ ఆఫ్టర్ 20 years ఆఫ్ నెగోసియేషన్. 20 years నెగోషియేట్ చేసిన తర్వాత ఇది ఫైనలైజ్ అయిందనమాట. ఓకే, సో దిస్ ఈస్ అండర్ ద యుఎన్ క్లాస్. యుఎన్ క్లాస్ లోనే ఒక భాగంగా దీన్ని మనం తీసుకురావడం జరిగింది. సో సేమ్ లైక్ UNFCCC లో భాగంగా మనం ప్యారిస్ అగ్రిమెంట్ ఎలా అయితే తీసుకొచ్చామో ఇన్ ద సిమిలర్ వే యుఎన్ క్లాస్ లో భాగంగా హైసీస్ ట్రీటీని మనం తీసుకురావడం జరిగింది. సో ఏంటంటే ఓషన్ గవర్నెన్స్ లో ఉన్న గ్యాప్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి, ఎస్పెషలీ ఇంతకుముందు మనం చూసిన యుఎన్ క్లాస్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నాను కదా విత్ రిగార్డ్స్ టు బయోడైవర్సిటీ, పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, వీటన్నిటిని అడ్రస్ చేయడానికి కూడా ఈ హైసీస్ ట్రీటీ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో మరి ఈ హైసీస్ ట్రీటీలో మనకి ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే బేసిక్ గా UNFCCCకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్స్ ఎలా జరుగుతాయో దీనికి కూడా అలానే జరుగుతాయి అనమాట. అండ్ సైంటిఫికల్ అండ్ టెక్నికల్ బాడీ అనేది ఉంటుంది. ఓకే, సో సైంటిఫికల్ అండ్ టెక్నికల్ బాడీ ఏదైతే ఉంటుందో ఈ హైసీస్ ట్రీటీకి, సో దిస్ విల్ యాక్చువల్లీ లుక్ ఆఫ్టర్ ది టెక్నికల్ డీటెయిల్స్, సైంటిఫిక్ సజెషన్స్ ఇవ్వడం, టెక్నికల్ అడ్వైజెస్ ఇవ్వడం చేస్తుంది అనమాట. అండ్ క్లియరింగ్ హౌస్ మెకానిజమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, క్లియరింగ్ హౌస్ మెకానిజం అంటే ఏంటంటే, సో ఎవరైతే డిఫరెంట్ పార్టీస్ ఉంటారో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ న్యూ ఫ్రేమ్వర్క్ వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ అండ్ డేటా మేనేజ్మెంట్ అనేది ఈ క్లియరింగ్ హౌస్ మెకానిజం చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకేముంటుంది అంటే సబ్జెక్ట్ మ్యాటర్ కమిటీస్ కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్క పర్టికులర్ ఇష్యూ మీద ఒక్కొక్క కమిటీని, సబ్జెక్ట్ స్పెసిఫిక్ కమిటీస్ ని, వాటిని మనం సబ్జెక్ట్ మ్యాటర్ కమిటీస్ అంటాం. ఇలా దాన్ని ఏర్పాటు చేస్తాం. ఇలా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి హైసీస్ ట్రీటీలో భాగంగా ఉంటాయి. ఓకే, హైసీస్ ట్రీటీలో మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాట్ ఆర్ ద కీ ప్రొవిజన్స్. ఓకే, ఫస్ట్ ప్రొవిజన్ ఏంటంటే డిమార్కేషన్ ఆఫ్ మెరీన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. మెరీన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్ గా డిమార్కేట్ చేయడం అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ హైసీస్ ట్రీటీ. సో ఇదేం చేస్తుంది అని అంటే ఇట్ ఎస్టాబ్లిషెస్ ద ప్రొటెక్టెడ్ జోన్స్ ఇన్ ద హైసీస్ టు కన్జర్వ్ ది బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ కోసం మనం ఏం చేస్తాము అంటే విల్ డిమార్కేట్ ద డిఫరెంట్ మెరీన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఓకే, సో హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల కలిగే స్ట్రెస్ ని మేనేజ్ చేస్తాం. క్లైమేట్ చేంజ్ వల్ల కలిగే స్ట్రెస్ ని మేనేజ్ చేయడానికి ఇంపార్టెంట్ ఏరియాస్ ని డిమార్కేట్ చేస్తాం, ఎస్పెషలీ టు ప్రొటెక్ట్ ది బయోడైవర్సిటీ. ఓకే, సో ఇవేంటంటే దే విల్ ఫంక్షన్ సిమిలర్ లైక్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో అలానే పనిచేస్తాయి అనమాట. సో బేసిక్ గా మనం టెరెస్ట్రియల్ రీజన్ లో ఎలా అయితే వర్క్ చేస్తాయో ఓషన్స్ లో ఇవి నేషనల్ పార్క్స్ లాగా, వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ లాగా పనిచేస్తాయి అనమాట. కరెంట్ ప్రొటెక్షన్ చూసుకుంటే ఓన్లీ 1.4% ఆఫ్ ద హైసీస్ అనేవి ప్రొటెక్ట్ అయి ఉన్నాయి. కానీ మన టార్గెట్ ఏంది హైసీస్ ట్రీటీలో భాగంగా అంటే 30% ఆఫ్ ద డిగ్రేడెడ్ మెరీన్ సిస్టమ్స్ ఏవైతే ఎకో సిస్టమ్స్ ఉంటాయో వాటిని 2030 కల్లా మనం రీస్టోర్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలనేది మన ఎయిమ్ అనమాట. అందుకే దాంట్లో భాగంగా వీఆర్ డిమార్కేటింగ్ ద మెరీన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ హైసీస్ ట్రీటీ. Second important aspect is sustainable use of marine genetic resources. So ఓషన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో చాలా డైవర్స్ ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. సో అవి మనకి లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి అవి బెనిఫిట్స్ ని తీసుకొస్తాయి. బేసికలీ ఫార్మస్యూటికల్స్ ఇండస్ట్రీస్ కి ఏవైతే ఉన్నాయో వాటికి ఈ మెరీన్ ఆర్గానిజమ్స్ అనేవి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల చాలా యూజ్ అవుతాయి అనమాట. సో ఈ ట్రీటీ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ మెరీన్ ఆర్గానిజమ్స్ వల్ల కలిగే ఇంపార్టెన్స్ అండ్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అందరికి, అన్ని కంట్రీస్ కి ఈక్విటబుల్ షేరింగ్ అనేది ఉండాలి వీటి వల్ల కలిగే బెనిఫిట్స్ అని చెప్పేసి చెప్తుందన్నమాట. అంటే ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్. ఓకే, సో ద బెనిఫిట్స్ షుడ్ బి షేర్డ్ ఈక్వలీ అమాంగ్ ది మెంబర్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంకేంటంటే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇస్ ద థర్డ్ ఫీచర్. సో ఇట్ రిక్వైర్స్ ఆల్ ది యాక్టివిటీస్ ఇన్ ద హైసీస్. సో మెయిన్ గా మనం హైసీస్ అంటే బియాండ్ 200 నాటికల్ మైల్స్ లో కండక్ట్ చేసే ఎలాంటి యాక్టివిటీస్ అయినా, ఎలాంటి కమర్షియల్ ప్రాజెక్ట్స్ అయినా అవన్నీ ఖచ్చితంగా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసిన తర్వాతనే కండక్ట్ చేయాల్సి ఉంటుంది కమర్షియల్ యాక్టివిటీస్ ని. ఓకే, అండ్ ఏవైతే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ చేస్తారో వాటి యొక్క రిజల్ట్స్ ని ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ కి ఖచ్చితంగా షేర్ చేయాల్సి ఉంటుంది ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ ద ట్రాన్స్పరెన్సీ. ఓకే, నెక్స్ట్ అండ్ ఇక్కడ కండక్ట్ చేసే కమర్షియల్ ప్రాజెక్ట్స్ వల్ల కలిగే ఇంపార్టెన్స్ ని కూడా గ్లోబల్ కమ్యూనిటీకి ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ హైసీస్ ట్రీటీ ఈస్
కెపాసిటీ బిల్డింగ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అన్నమాట. సో బేసికలీ ఇట్ ఈస్ ఫోకసింగ్ అపాన్ ది సపోర్టింగ్ డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సపోర్ట్ చేయడానికి కెపాసిటీ బిల్డింగ్ అండ్ టెక్నాలజీ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఒక పర్టికులర్ పాయింట్ ని యాడ్ చేశారు దీంట్లో. ఓకే, స్పెసిఫికలీ మనకి స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్, ఓకే, అండ్ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎనఫ్ టెక్నికల్ గైడెన్స్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, కెపాసిటీ బిల్డింగ్ ఉండడానికి ఈ ప్రొవిజన్ ని యాడ్ చేసుకున్నాం. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ బిల్డింగ్ ది ఎక్స్పర్టీస్ ఫర్ మెరీన్ కన్జర్వేషన్ అండ్ బెనిఫిట్స్ అనేవి ప్రాపర్ గా అందరికి రీచ్ అయ్యేలా చూసుకుంటాం. సో దేర్ షుడ్ బి అన్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ద మెరీన్ రిసోర్సెస్ అండ్ వీ హ్యావ్ టు అడ్రస్ ఛాలెంజెస్ ఆఫ్ రిసోర్స్ కన్స్ట్రెయిన్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది కెపాసిటీ బిల్డింగ్. ఓకేనా? సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ హైసీస్ ట్రీటీ. సో హైసీస్ ట్రీటీలో మనం ఏమేమి చూసాము? వీ హ్యావ్ సీన్ ఏమంటారు, డిమార్కేషన్. ఫస్ట్ వచ్చేసి డిమార్కేషన్ ఆఫ్ ది ఏరియాస్, ఓకే, బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ కోసం. నెక్స్ట్ ఏం చూసాము? సస్టైనబుల్ యూజ్ ఆఫ్ మెరీన్ జెనెటిక్ రిసోర్సెస్, అంటే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఈక్విటబుల్ గా షేర్ చేసుకోవాలి. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ ద ఫోర్త్ కాంపోనెంట్ ఇస్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఓకే, సో స్పెసిఫిక్ గా ఇప్పుడు మనం డీల్ చేస్తున్న ఆర్టికల్లో అయితే ఈ బీబీజేఎన్ ఆర్ వాట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ హైసీస్ ట్రీటీ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏమున్నాయి అనేది స్పెసిఫిక్ గా ఈ ఆర్టికల్లో హైలైట్ చేశారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో యుఎన్ క్లాస్ లో ఆల్మోస్ట్ మనకి 104 మెంబర్స్ ఉన్నారు, సిగ్నేటరీస్ ఉన్నారు. దాంట్లో ఓన్లీ 14 మెంబర్స్ మాత్రమే ఈ పర్టికులర్ ట్రీటీని రాటిఫై చేశారనమాట, హైసీస్ ట్రీటీని. ఓకే, సో ఎంతైతే కావాలో దానికన్నా చాలా తక్కువ మంది దీన్ని యాక్సెప్ట్ చేశారు. బేసికలీ ఈ ట్రీటీ ఎన్ఫోర్స్మెంట్ లోకి రావాలి అని అంటే కనీసం 60 కంట్రీస్ యాక్సెప్ట్ చేయాలి. 60 కంట్రీస్ యాక్సెప్ట్ చేసిన 120 డేస్ కి ఈ పర్టికులర్ ట్రీటీ అనేది ఇట్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్. కానీ ఇప్పటికీ ఓన్లీ 14 సిగ్నేటరీస్ దీన్ని రాటిఫై చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ దట్ ఇంటర్నల్ హెసిటేషన్స్, లోపల హెసిటేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట కంట్రీస్ కి, అందుకే వాళ్ళు సైన్ చేయలేకపోతున్నారు. అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్, మెయిన్లీ మనకి సౌత్ చైనా సీలో, సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ లో there are lot of geopolitical divides. చైనాకి, ఫిలిప్పైన్స్ కి అండ్ మిగతా కంట్రీస్ ఏవైతే ఇండోనేషియా ఇవన్నీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ దట్ ఆల్రెడీ అక్కడ ఉన్న ఐలాండ్స్ మీద డిఫరెంట్ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ వల్ల ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఆల్రెడీ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో ఆ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల కూడా దే ఆర్ నాట్ యాక్చువల్లీ సైనింగ్ దిస్ పర్టికులర్ ట్రీటీ అనమాట. స్ట్రక్చరల్ వీక్నెసెస్, ల్యాక్ ఆఫ్ ఎన్ఫోర్సబుల్ మెకానిజమ్స్ టు హోల్డ్ నేషన్స్ అకౌంటబుల్. సో ఎలా నేషన్స్ ని అకౌంటబుల్ చేస్తారు అని చెప్పేసి ఓవర్ ఫిషింగ్ కి, అన్సస్టైనబుల్ ప్రాక్టీసెస్ కి ఆ పర్టికులర్ స్ట్రక్చరల్ ఫెనామినా అనేది ప్రాపర్ గా తీసుకురాలేదు. ఎన్ఫోర్సబుల్ మెకానిజమ్స్ అనేవి ల్యాక్ అవుతున్నాయి. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ట్రీటీ ఏదైతే ఉంటుందో సో ఇదేం చేస్తుంది, ఇట్ ఈస్ నాట్ కవరింగ్ ద హార్మ్ఫుల్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కి సంబంధించి, గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ లో కూడా దీనికి సంబంధించి ఎలాంటి ప్రొవిజన్స్ ని కూడా యాడ్ చేయలేదు. ఓకే, నెక్స్ట్, so this is having a there is a conflict between HISES principle versus common heritage of mankind anamata. So critics same argue chestunarante, so we are only focusing upon HISES principle. Okay, HISES principle మీద మనం ఫోకస్ చేస్తున్నాం, which is overshadowing the concept of common heritage. Okay, సో ఏదైతే కామన్ హెరిటేజ్ అంటే యూనివర్సల్ యాక్సెస్ అనేది ఉండాలి అని ఈ పర్టికులర్ హైసీస్ గురించి, బెనిఫిట్స్ అనేవి షేర్ అవ్వాలి అనే దాని మీద ఎక్కువగా ఎంఫసిస్ అనేది ఈ పర్టికులర్ హైసీస్ ట్రీటీ పెట్టట్లేదు అని క్రిటిక్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. అండ్ ఈక్విటీ కన్సర్న్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అసిమెట్రీస్ ఇన్ కెపాసిటీ బిట్వీన్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ కుడ్ మార్జినలైజ్డ్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ నేషన్స్, పర్టికులర్లీ ఇన్ షేరింగ్ టెక్నాలజీ అండ్ బెనిఫిట్స్. సో ఈక్విటీ కన్సర్న్స్ అనేవి ఉన్నాయన్నమాట. కెపాసిటీ బిల్డింగ్ కోసం మనం ఇంకో కంట్రీ మీద డిపెండ్ అవ్వడం, మెయిన్లీ అండర్ డెవలప్డ్ నేషన్స్ ఆర్ ఈ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ నేషన్స్ అవి ఏవైతే ఉన్నాయో దే నీడ్ టు రీలే ఆన్ ద డెవలపింగ్ కంట్రీస్. సో మనం ఆల్రెడీ చూసాము క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి, ట్యాకిల్ చేయడానికి ఇఫ్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ డిపెండింగ్ అపాన్ ద డెవలప్డ్ నేషన్స్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ ఓకే ఫండ్ ట్రాన్స్ఫర్ కానీ ప్రాపర్ గా జరగట్లేదు. ఓకే, దెర్ విల్ బి అన్ ఇష్యూ ఆఫ్ ఈక్విటీ కన్సర్న్స్ అనమాట. ఓకే, సో వాట్ షుడ్ బి ద పాత్ ఫార్వర్డ్ ఆర్ వే ఫార్వర్డ్ ఫర్ ఎఫెక్టివ్ మెరీన్ గవర్నెన్స్? సో మెరీన్ గవర్నెన్స్ ప్రాపర్ గా ఎఫెక్టివ్ గా ఉండాలంటే వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? సో వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ ద గ్లోబల్ కమిట్మెంట్స్ అనమాట. ఖచ్చితంగా నేషన్స్ అందరూ దే హ్యావ్ టు రాటిఫై అండ్ దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద ట్రీటీ. సో డొమెస్టిక్ లాస్ కి అలైన్ అవ్వాలి. ఓకే, వన్ ఆఫ్ ది ఇష్యూస్ ఇన్ మెరీన్ గవర్నెన్స్ ఏమని చూసాము, డొమెస్టిక్ లాస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ హ్యావింగ్ అన్ అలైన్మెంట్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి అలైన్ అయ్యేలాగా సో there should be a strengthening in the
గ్లోబల్ కమిట్మెంట్స్. ఓకే, సపోర్ట్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్, వెల్దియర్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఫినాన్షియల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి, మెయిన్లీ డెవలపింగ్ నేషన్స్ కి. హై సీజ్ అండ్ ఈఈజెడ్ గవర్నెన్స్ షుడ్ బి హార్మనైజ్డ్. సో వాట్ ఎవర్ ద గ్యాప్స్ దట్ ఆర్ దేర్ విత్ రెస్పెక్ట్ టు లాస్, సో చట్టంలో తీసుకొస్తున్న మార్పులు, లైక్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మార్పులు అనేవి చాలా అవసరం అనమాట. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం హైసీస్ ట్రీటీ తీసుకొచ్చాం, కానీ దాంట్లో మనం ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ లో ఓవర్ ఫిషింగ్ కి సంబంధించి ఎలాంటి చర్యలు అనేవి తీసుకోలేదు. ఓకే, అలాంటి గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయాలన్నమాట. స్ట్రాంగర్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం, సో కొన్నిసార్లు ప్రాపర్ గా ఎన్ఫోర్స్ చేయట్లేదు ఉన్న వాటిని కూడా, సో ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం, రెగ్యులేషన్ యాక్టివిటీస్ అనేవి తీసుకురావాలన్నమాట. పొలిటికల్ కన్సెన్సస్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అనేది కూడా అవసరం. సో దిస్ క్యాన్ బి అ వే ఫార్వర్డ్ ఆర్ అ పాత్ ఫార్వర్డ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ ఎఫెక్టివ్ మెరీన్ గవర్నెన్స్ ఇన్ ది oceans. Okay, so the next news is, so basically ikkada article kanna let us solve one question with respect to this. So ikkada entante Supreme Court has centered to file report on Pennar water sharing report. Okay, basically this is a dispute between Tamil Nadu and Karnataka ki sambandhinchi aa context lo oka question ni manam solve cheskundam. Let's see that. So in the context of that particular news, so let's solve this particular question. Consider the following statements. Statement 1, the interstate river disputes in India are governed by Interstate River Water Disputes Act 1956. Water is present in the union list, which gives exclusive power to the central government to make laws on it. The decision of Water Dispute Tribunal has a same effect as an order of the Supreme Court. Which of these statements are correct? 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only, 1, 2 and 3. Try cheyandi. So I hope you people have tried it. The right answer is 1 and 3 only anamata. Okay, so enduku anante yeah, this is first one is right. Endukante the interstate river water disputes edaithe undo, this is basically governed by Interstate River Water Dispute Act of 1956. This is absolutely right. So second statement edaithe undo, water is present in the union list anedi tappu. So basically water edaithe untundo, so this is present in the state list anamata. స్టేట్ లిస్ట్ లో ఎంట్రీస్ 17 లో భాగంగా మనకు వాటర్ అనే ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. అందుకే యాజ్ ఇట్ ఇస్ అ స్టేట్ సబ్జెక్ట్ ఇక్కడ యూనియన్ లిస్ట్ లో ఉంటుంది అని ఇచ్చారు కాబట్టి దిస్ ఇస్ రాంగ్. So the decision of the Water Dispute Tribunal has the same effect as an order of the Supreme Court. This is absolutely right. అందుకే మనకి 1 and 3 only is the right answer. Okay, option C is the right answer. So there was a news about the number of complaints that were received by the Advertisement Council. So India's Advertisement Council has received some complaints anamata. So daniki sambandhinchina report anedi news lo vachindi, which is not important for us. But what is important for us is this particular body called as Advertisement Standards Council of India. So Advertising Standard Council of India gurinchi telusukundam. Let's see that. So Advertising Standard Council of India edaithe untundo, this was formed in the year 1985 anamata. This is a non-profit organization. So and this is a self-regulatory organization anamata advertising industry lo. So దీని యొక్క మిషన్ ఏంటంటే టు మెయింటైన్ అండ్ ఎన్హాన్స్ ద పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇన్ ది అడ్వర్టైజింగ్. ఓకే, పబ్లిక్ కాన్ఫిడెన్స్ ని ఎన్హాన్స్ చేయడమే దీని యొక్క ముఖ్య ఎయిమ్, ఆబ్జెక్టివ్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద 4 కోడ్ ఆఫ్ ACI, సో దీనికి 4 కోడ్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ కోడ్ ఏంటంటే హానెస్ట్ రిప్రజెంటేషన్. సో డెఫినెట్ గా అడ్వర్టైజ్మెంట్ అనేది ట్రూత్ఫుల్ గా, ఆనెస్ట్ గా ఉండాలి ఫర్ ద కన్స్యూమర్స్ అండ్ ఫర్ ది కాంపిటీటర్స్. ఓకే, అండ్ నాన్ ఒఫెన్సివ్ టు పబ్లిక్. సో అడ్వర్టైజ్మెంట్ అనేది ఒఫెన్సివ్ గా ఉండకూడదు అనమాట. ఇట్ షుడ్ మెయింటైన్ ఇట్స్ పబ్లిక్ డిసెన్సీ, అండ్ పబ్లిక్ డీసెన్సీ అనేది మెయింటైన్ చేయకపోతే ఎనఫ్ చర్యలు అనేది తీసుకుంటారు. నెక్స్ట్, అగేన్స్ట్ హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ ఆర్ సిచ్యువేషన్స్. సో అడ్వర్టైజ్మెంట్ షుడ్ నాట్ సపోర్ట్ ది హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ ఆర్ ది సిచ్యువేషన్స్. అండ్ ఫెయిర్ కాంపిటీషన్ అనేది ఉండాలన్నమాట. ఓకే, ఇట్ షుడ్ నాట్ బి డెరగేటరీ టువర్డ్స్ ది కాంపిటీషన్. ఓకే, నో ప్లాగియారిజం. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ Advertising Standards Council of India. So this is very short news. So news avasram ledu. What is important is this particular background data. Okay, so adanmata ee roju video all important articles ni ee roju the Hindu newspaper lo vachina important articles annitni cover cheskunnam. So this was it for today's video. I hope so this video adds some value to your knowledge base. So మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు, అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఇఫ్ యూ ఆర్ న్యూ వన్ టు దిస్ ఛానల్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కి మన వీడియోస్ ని షేర్ చేయడం మర్చిపోద్దు. ఎందుకు అనంటే యువర్ లైక్స్, సబ్స్క్రైబ్స్ అండ్ యువర్ కామెంట్ ఫీడ్బ్యాక్స్ ఏవైతే ఉంటాయో దిస్ విల్ యాక్ట్ యాజ్ అ సోర్స్ ఆఫ్ మోటివేషన్ టు అస్. ఓకే, సో మన కంటెంట్ టీమ్ యొక్క ఎఫర్ట్స్ చూడండి.
అండ్ మన టీచింగ్ టీమ్ యొక్క ఎఫర్ట్స్ కూడా మీరు రికగ్నైజ్ చేసినట్టయితే డెఫినెట్ గా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో లైక్ ద ఛానల్. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం మరి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ కీప్ స్మైలింగ్.